హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు నీకు ఒక అద్భుతం కావాలి. ఎందుకు? ఎందుకంటే నీవు ఎక్కడ చెప్పుకోలేని, మరి ఎవ్వరూ సాల్వ్ చేయలేని ఒక సమస్యలో ఇరుక్కుపోయావా? నీకు కావాల్సింది ఏంటి? ఒక అద్భుతము. మరి చాలామంది నోట్ల నుంచి మనం వింటూ ఉంటాం, అరే ఒక్క మిరాకిల్ జరిగితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి. అది ఆరోగ్యమయ అయి ఉండొచ్చు, ఆర్థికంగానే అయి ఉండొచ్చు, మరి ఇంకేదన్నా అయి ఉండొచ్చు. మరి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నిరీక్షణ లేని జీవితాల్లో కొన్నిసార్లు మరి ఏమవుతుందంటే, కొంతమంది నిరీక్షణ లేదు, ఇంకా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, చనిపోతారు. ఎందుకు? ఇది ఇక సాల్వ్ అవ్వదు, ఈ ఈ సమస్య నేను జయించలేను, ఈ సమస్య నా నుంచి పోదు అని అనుకునే వారు ఏం చేస్తారంటే, ఇక ఏదీ లేదు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య అనేది చేసుకోవడం జరుగుతుంది. సోదరుడు సహోదరి, గుడ్ న్యూస్ ఏంటి అంటే, అద్భుతము చేయు ఆదరణకర్త మనకున్నాడు. హల్లెలూయా. ఆలోచనకర్త మనకున్నాడు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు మనకున్నాడు. ఒక వాక్యం చూసుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఇది మనం క్రిస్మస్ దినాన బాగా ధ్యానించుకునే వాక్యం. ఏంటి అంటే, యేసుప్రభువు వారి గురించి, మనకి శిశువు పుట్టాడంట, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంట. అయితే ఆయనకు ఒక పేరుంది. ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు జరిగించే మరి దేవుడు. హల్లెలూయా. మరి పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి ట్రై చేసినప్పటికీ ఒక్క చేప కూడా ఆయనకు దొరకకపోగా ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ ఒడ్డు మీద కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు మరి ఆయన పడవలో సువార్త ప్రకటించి, పేతురు మరి పద చేపలు పడదామని చెప్పని అన్నట్టు. తర్వాత ఏమవుతుంది? వారు విస్తారమైన చేపలు పడతారంట. వాళ్ళ మరి వలలు పగిలిపోయి మరి వారి యొక్క పడవలు మునిగిపోయేంత సమృద్ధి చేపలు యేసుప్రభు వారు ఇస్తారు. ఏ ఒక సొల్యూషన్ కూడా లేని నీ జీవితానికి ఒక సొల్యూషన్ ఏంటి? 100 సొల్యూషన్స్ ఇయ్యగల దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు అనుకుంటావు, ఈ యొక్క సమస్యకి ఇదే పరిష్కారం, ఇది కాకుండా ఇంకేం పరిష్కారం ఉంది బ్రదర్ అని చెప్పేసి. సోదరుడు సోదరి, ఒక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈయన ఆశ్చర్యకరుడు, నీకు నాకు తెలియని 1000 మార్గాలు ఆయనకు ఉన్నాయంట. హల్లెలూయా. మరి వాక్యంలో ఒక మాట ఉంటుంది, సముద్రం కింద 1000 మార్గాలు ఆయనకు తెలుసు అని అంటాడు. అందుకని ఏంటంటే, ఈయన ఆశ్చర్యకరుడు. అందుకనే అద్భుతం అంటే ఏంటి? నిన్ను ఆశ్చర్యపరిచే ఒక సంఘటన. సింపుల్గా చెప్పాలంటే, నిన్ను ఆశ్చర్యపరిచే, నిన్ను సంతోషపెట్టే ఒక సొల్యూషన్. జీసస్ హ్యాస్ దట్ సొల్యూషన్. ఆయనకి ఇంకొక పేరు ఏమనుందంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అయితే కొన్నిసార్లు మనకు అద్భుతం అవసరము, కొన్నిసార్లు మనకు జ్ఞానం అవసరము. అయితే యేసుప్రభు వారు మరి శిష్యుడైనప్పటికీ కూడా, యేసుప్రభు వారు చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా, మరి దేవుడు అయినప్పటికీ కూడా, మరి ఆయన ఒక మాట అంటే, దేవుడు కొన్ని వేల దూతల్ని తీసుకొచ్చేసి మరి హేరోదుని చంపించేయచ్చు. కానీ యేసుప్రభు వారు చిన్న ఉన్నప్పుడు ఏం చేస్తారు? దూతలు వచ్చి చంపరు. మరియాని మరియు యోసేపుని మీరు ఇంకొక పట్టణంకి వెళ్ళిపోండి, ఇక్కడ వీళ్ళకి ప్రమాదం ఉంది అని చెప్తాడు. కొన్నిసార్లు దేవుడు తన బలాన్ని ఉపయోగించాడు, కొన్నిసార్లు దేవుడు తన అద్భుతాన్ని ఉపయోగించాడు, కొన్నిసార్లు దేవుడు తన ఆలోచనను ఉపయోగిస్తాడు, మరి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే తన బలాన్ని ఉపయోగిస్తాడు. ఏది ఎప్పుడు ఉపయోగించాలనేది దేవునికి తెలుసు. కాబట్టి సరెండర్ టు ద లార్డ్. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆయనకి మరి లొంగి ఉండి, మరి ఆయన ప్రార్థించి ఆయన నమ్ముకున్నాడు. మరి ఏం కావాలి? నీకు అద్భుతం కావాలా, ఆలోచన కావాలా, లేదా ఆయన బలం చూపించాలా, ఏం చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆయన నమ్ముతారో, ఆ అద్భుతము, ఆ ఆలోచన, ఆ బలము మీరు పొందుకుంటారు. హల్లెలూయా.